పురుషులు మరియు మహిళల శరీరాల మధ్య 10 ముఖ్యమైన తేడాలు. 1. కండరాల బలం. పురుషుల శరీరంలో మహిళల శరీరం కంటే అధిక కండర దృఢత ఉంటుంది, అనగా సుమారు 60% ఎక్కువ పాక్షిక కండర బలం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మరింత పెరుగుతుంది. 2. కొవ్వు శాతం. మహిళల శరీరంలో పురుషుల కంటే 20-25% ఎక్కువ కొవ్వు శాతం ఉంటుంది. ఇది హార్మోన్ల కారణంగా, ముఖ్యంగా గర్భధారణ, పిల్లల పెంపకం వంటి ప్రక్రియలకు అవసరం. 3. హార్మోన్లు. పురుషులలో టెస్టోస్టెరోన్ అధికంగా ఉండడం వల్ల శక్తి, కండరాల వృద్ధి పెరుగుతుంది. మహిళలలో ఎస్ట్రోజెన్ అధికంగా ఉండటం వల్ల కొవ్వు నిల్వలు, చర్మ నిగనిగలాడటం వంటి ప్రభావాలు ఉంటాయి. 4. ఎముకలు. పురుషుల ఎముకలు పెద్దవిగా, దృఢంగా ఉంటాయి. దీనివల్ల వారికి పురుషులకు అధిక బలం ఉంటుంది. మహిళలలో ఎముకలు తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. అందువలనే ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఎక్కువగా ఆస్టియోపోరోసిస్కు గురికావచ్చు. 5. శరీరంలో నీటి శాతం. పురుషుల శరీరం సుమారు 60% నీరు కలిగి ఉంటుంది, అయితే మహిళల శరీరంలో ఇది 55% మాత్రమే ఉంటుంది. కారణం మహిళల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం. 6. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ. పురుషులు ఎక్కువ స్వేదం చేస్తారు, ఎందుకంటే వారి శరీరంలో అధికమైన స్వేద గ్రంథులు ఉంటాయి. మహిళలు శరీర ఉష్ణోగ్రతను చర్మం ద్వారా నియంత్రించగలరు, కాబట్టి తక్కువగా స్వేదం చేస్తారు. 7. శరీర పరిమాణం. పురుషులు సాధారణంగా ఎత్తుగా, విస్తృతంగా ఉంటారు, ఎందుకంటే వారిలో టెస్టోస్టెరోన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను మరియు కండరాలను బలపరుస్తుంది. మహిళల శరీరం తక్కువ ఎత్తుతో, పల్చటి ఎముకలతో ఉంటుంది. 8. మెదడు నిర్మాణం, పరిమాణం. పురుషుల మెదడులో మెదడు పరిమాణం 10% ఎక్కువ ఉంటుంది, కానీ మేధస్సు సామర్థ్యం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటుంది. మహిళల మెదడు ప్రాముఖ్యత కలిగిన అనుభూతులు, భాషా సామర్థ్యం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుంది. 9. రక్త ప్రసరణ వ్యవస్థ. పురుషుల గుండె పెద్దగా ఉంటుంది, వారిలో రక్త ప్రసరణ రేటు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి శరీరం వేగంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మహిళల గుండె చిన్నదిగా ఉండటం వల్ల తక్కువ రక్త ప్రసరణ రేటు ఉంటుంది, కాబట్టి అధిక జీవన కాలం ఉంటుంది. 10. తత్వశాస్త్ర దృష్టిలో శరీర తేడాలు. పురుషుల శరీరం పురాతన కాలంలో వేట, కఠినమైన పనులు చేయడానికి అభివృద్ధి చెందింది. మహిళల శరీరం గర్భధారణ, పిల్లల సంరక్షణకు తగిన విధంగా రూపాంతరం చెందింది. ఒక లైక్ చేయండి.